ఏమయ్యా అతడు క్యారెక్టర్ బాగా చేస్తాడంటావా? ఎరగదీస్తాడు. ఏం ఎరగదీస్తాడో ఏమిటో, లేకపోతే జనం నన్ను ఎరగదీస్తారు. మరేం చేయమంటారు? చివరి నిమిషంలో ఆ ధర్మరాజు వేషం కట్టేవాడు తాగి పడిపోయాడు. డ్రామా ఆడాలి కదా. ఏమయ్యా పాపారావు రెడీయా? ఎవరు రెడీ? వచ్చి దాసి పాచికలు తెమ్ము. పాచికల డీసీ నాటి ఆట. పేకలు పట్టమనండి, ఎంచక్క ఏసీడీసీ ఆడుకోవచ్చు. ఏసీడీసీనా? లేకపోతే లోపల బయట. అవి మా తండ్రి గారి అస్థికలతో చేసిన పాచికలు. ఇవి మా తండ్రి గారు ఆస్తి తగలేస్తే తయారైన పేకలు. ఏదో అవునయ్యా. బై ఈ ధర్మజూదమునందు నా రాజ్యమును 99 మంది సోదరులను ఓడిపోతేనే ఇక పణముగా పెట్టుటకు నా దగ్గర ఈ గుడ్డి తండ్రి తప్ప గుడ్డి గవ్వైనను లేదే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. గుడ్డి గవ్వలు గుడ్డి అవ్వలు మాకేలనయ్యా. ఉందిగా నీ ప్రియ భార్యామణి. ఆడు దుర్యోధన ఆడు. బంగారం లాంటి అవకాశం ఇదే. లాస్ట్ ఛాన్స్. నీ బిడ్డేం పోయింది శకుని మామ, పోయేది నా పరువు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. ఈ ధర్మచూడంబున ఎక్కడో బొక్కై ఉన్నది. భీమసేన విన్నా, దుర్యోధనుడు ఓడిపోయాడు. వెళ్ళి బరబరా ఈడ్చుకురా. గుడ్డి వెధవా, గుడ్డి నీకా నాకా? సారీ పెదనాన్న. దేవా దీన బాంధవా అసహాయురాలను కావరా. దేవా దీన బాంధవా అసహాయురాలను కావరా. దేవా సోదరి ద్రౌపది, భయపడు. నేనొచ్చా. నీ కోసం చందన ప్రదర్శించి పట్టు చీరలు కట్టలు కట్టలుగా తీసుకొచ్చా. కృష్ణ, ఇక్కడ జరుగుతున్నది ద్రౌపది వస్త్రాపహరణం కాదు. గోబ్యాక్ గోబ్యాక్. ఏమంటివి? ఒక్కసారి ఎంటర్ అయ్యాక వెనక్కి వెళ్ళిపోవటానికి నేను నికృష్టుణ్ణి కాను, శాట శ్రీకృష్ణుణ్ణి. ఇదిగో బ్రదరా, నీ గద ఒకసారి ఇటు. ఏం కూసావురా? వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? కస్టమర్. అయ్యా, బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా. ఆగక్కడ. నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరి నిజమే. అయినా ఈ యాడ్ నేనేమలేదే. ఈ ఇంట్లో నీకంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య, ఏమిటండి? ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్ ఇత్తడి లాకర్ లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి. మరైతే నన్ను అబ్బచ్చా, నీకంత లేదు కానీ తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నార్మల్ నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఆ ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్, ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో, మోసం దగ్గర. నార్మల్ తెరిచావంటే నోట్తోనే పెట్టి పేల్చి చేస్తా. 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా? బట్టతో బోడిగుంటే అయిపోద్ది. జాగ్రత్త. ఇళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి.
అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో హాఫ్ హెడ్, ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. ఆ? అర్థం కాలేదా? ఆహా. నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. ఆ? అయ్యా. ఆ. డబ్బు దాత సుఖీ భవ. చెప్పాను కదా, మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. ఏంటిది? నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అందరికీ ఉంటారు. కరెక్టే, కానీ వీడు అలాంటి ఫ్రెండ్ కాదు. మన మ్యారేజ్ కో వెడ్డింగ్ కార్డులు అంటాడు. ఎవడాడు? ఆడో తెంగరోడు. 51, 52. ఇంకా 2 కొబ్బరికాయలు ఉండాలి కదా. అసలు ఏమన్నా లెక్కల్లో వీకు తక్కువ తెచ్చావా? ఆ రెండు ఎక్కడ ఉన్నాయి? బావా నువ్వా రోజులేండి బావా. బామర్ది నేనే. ఓ బావా, నేను నీతో మాట్లాడను. ఏమ్మా? నేను నీ మీద అలిగాను. ఎందుకు నానా? మొన్న నా పెళ్లి చూపులకు వస్తాను, ఎందుకు రాలేదు? ఓహో అదే కుదరలేదురా. బావా ఆ. నీకు విషయం తెలుసా? ఏడమ్మా? నాకు కూడా ఒకటి పిల్లనిస్తానన్నాడు. కాకరాజరా బాబు. థ్యాంక్స్ బాబా. ముందు కొబ్బరికాయలు ఇచ్చే, నా మొక్కు తీసుకొచ్చేస్తాను. ఇస్తావులే బాయ్. బామర్ది నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి బా? నాలో ఓకే అయింది. నీకు కూడా సేమ్ కంగ్రాట్స్ బావా. అయితే పంజం బావా, మన ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకుందాం. కుదరదమ్మా. ఏ వాళ్ళ నాన్నకి లవ్ ఇవ్వంటే పడదరా. అలాగా? మరి ఇప్పుడు ఎలాగా? అందుకే ఇలాగ నీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్పే కదా, చేసేద్దాం. అది మన ఫ్యామిలీకి జున్నుతో పెట్టిన విద్య. సరే గానీ ఆ కొబ్బరికాయలు ఇవ్వు. అవతల వెంకటేష్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇచ్చాక మాట తప్ప నన్ను ఒట్టి. బాబా ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడి ప్రసాద్. అయ్యి బాబోయ్, చెప్పేవాళ్ళు ఛత్రపతిలో డైలాగ్. వెళ్ళి కొట్టిరా, ప్లేస్ మార్చి మాట్లాడుకుందాం. ఏంట్రా? ఆహా, ఏం స్టైల్ రా నీది. ఈ మొహం మాండ. ఇంతకీ మనం ఎక్కడున్నాం? బొటానికల్ గార్డెన్ అనుకుంటారా? లొకేషన్ కాదు, ఆ? టాపిక్. ఓహో అదే ఏదో హెల్ప్. ఆహా అదే. చెప్పావా? ఎవరికి వార్నింగ్ ఇవ్వాలి? ఎవరు లాపాలి చెప్పు. ఎందుకమ్మా పట్టుకో. ఎందుకు లేపటం? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం. నా లవర్కు నువ్వు లవర్గా నటించాలరా. నీ కమలాసలా కన్ఫ్యూజ్ చేయ మాకు. మ్యాటర్కి వచ్చి. అదేంటి బాబా, నీ లవర్ గా నటిస్తే ఏం బాగుంటుంది? వాళ్ళ నాన్నగారు చెప్పేసి డైరెక్ట్ గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చమ్మా, ఎందుకు చేసుకోకూడదు? మా నాన్న ఒక మేజరు, ఈయన అంతకన్నా పెద్ద హిట్లరు. వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మా మ్యారేజ్ సెట్ చేస్తారు. కొంపది చెడిపోయింది అనుకో, మాకు దోల తీరుద్ది. పైగా అమ్మాయితో కండిషన్ రా, వాళ్ళ నాన్న నొప్పించకూడదంట, ఒప్పించాలట. ఓహో, ఈ ట్విస్ట్ కూడా పెట్టిందా? అయినా అదేంటి బాబా, హెల్ప్ అంటే క్యార్ ఆఫ్ అడ్రస్ ప్రసాద్ అయిపోయాడు. ఈ పనికి నన్నే ఎందుకు అప్రోచ్ అయ్యో? అసలు ఏ యాంగిల్ అప్రోచ్ అయ్యి బావా? అదే బావా మన పాత యాంగిల్. నువ్వు ఎవరినైనా లవ్ చేసావు అనుకో, ఆ అమ్మాయి నిన్ను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటది. సేమ్ యాంగిల్. ఓ బావా, నీ లవ్ మ్యాటర్ లో పడి నా పెళ్లి చెడింది అనుకో, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేను తీసుకుంటారా? దేనికి? చెడదవ్వటానికా? ఒరేయ్, ఎంత మాట అన్నావురా. నేను నీకోసం ఎంతమంది అమ్మాయిల చుట్టూ తిరిగాను, వాళ్ళ అన్నలతో నాన్నలతో తన్నులు తిన్నాను. అంతేలేరా. ఫీల్ అవ్వకు బావా, నీకోసం ఈ బాధ్యత స్వీకరిస్తాను. ఎవడ్రా? కుక్కల రోడ్డు మీద నడిపి సింహాలు మరుగుతీరా, పడుచుకోకూడదు. రివర్స్ లో చెప్పామేం బావా? అలా చెప్పానా? సరేరా పద. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. 9:20. అదేదో కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. మరి ఆనందం తగిన వాళ్ళగా చెప్పకపోతే నీ సొమ్మేం పోయింది? అంతా కలికాలం నాయన. ఈ రోజుల్లో ఇలా పొగరెక్కిన అమ్మాయిలు ఉన్నారు, అలాంటి దురదృష్టవంతులు ఉన్నారు. పాపం భగవంతుడు వాళ్ళకి అన్ని ఇచ్చి మాటలు రాకుండా చేశాడు.